లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి యోహాను సువార్త 4వ అధ్యాయము 18వ వచనం, 17-18 క్షమించండి 16 నుంచి. యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఈ మాట మనం ధ్యానిద్దాం. యోహాను సువార్త 4:16లో యేసు ప్రభు ఒక సమరయ స్త్రీ దగ్గరికి మధ్యాహ్నం వేళ ఆమె నీళ్ళు చేదుకున్నట్టుకు వచ్చింది, సుకారు అనే గ్రామం దగ్గర. అదే సమయంలో యేసుప్రభు శిష్యులను ఆయన ఊరిలోనికి పంపి యేసుప్రభు ఒక్కడు ఆ బావి దగ్గర నిలబడ్డాడు. ఆ మనిషితో, ఆ స్త్రీతో మాట్లాడాను. ఆ స్త్రీ వచ్చింది, తను యథాప్రకారం నీళ్లు చేదుకుంది. వెళ్తుంటే యేసుప్రభు అన్నాడు, నాకు దాహమునకిమ్ము అని అడిగినాడు. ఆమెతో సంభాషణ చాలా జరిగింది. ఆ సంభాషణలో భాగంగా యేసుప్రభు ఒక కొత్త మాట, ఆమెకు ఎవ్వరూ అడగని మాట యేసుప్రభు చెప్తూ వచ్చినాడు, మాట్లాడుతూ వచ్చినాడు. ఏమనంటే 16వ వచనంలో, యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని రమ్మని ఆమెతో చెప్పాను. ఒక స్త్రీకి భర్త ఉన్నాడంటే ఒక గౌరవము, లేడంటే ఒక నింద. అయితే యేసు ప్రభు ప్రతి మనిషి యొక్క సున్నితమైన విషయాన్ని కూడా ఆయన ఎరిగినాడు. ఈ యొక్క స్త్రీకి భర్త లేడు, ఉన్నాడు అని చెప్పుకోవడము గౌరవంగా ఉంటుంది, అవమానంగా ఉంటుంది. ఈ స్త్రీ యొక్క ఆ సున్నితమైన విషయాన్ని యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. మనం ఎవరిని పెడతాలని, నీ భర్త ఉండా, నీ భర్తను దొరకరా అని చెప్పలేం, సమాజం ఒప్పుకోదు. అట్లాంటిది యేసు ప్రభు ఎంత సున్నితంగా మాట్లాడుతూ వచ్చినాడు. నీ పెనిమిటిని తీసుకొని రా అని చెప్పినాడు. జీవజలం ఇవ్వాలంటే నీ పెనిమిటి తీసుకొని రా అన్నాడు. అయితే యేసు ప్రభు ఎంత మంచి మనిషిగా వచ్చినాడంటే, ఎంత ప్రేమ, ఎంత దయ అంటే, ఆమెను రక్షిద్దామని ఉద్దేశం ఉంది ఆయనకు. ఆమెను జీవజలాలు ఇవ్వడం అంటే యేసు ప్రభు రక్షణ ఇవ్వడమే. ఇద్దామనే ఆ సమయంలోనే ఆమెలో ఉన్న పాపస్థితిని ఆమెంతటా ఆమె ఒప్పుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ మాట చెప్తూ వచ్చినాడు యేసు ప్రభు. ప్రియమైన వారలారా, యేసు రక్తంతో కడగబడిన మనము మన నిజస్థితిని ఒప్పుకుంటే ఆశీర్వదిస్తామని, ఆ జీవజలాలు ఇస్తామని చాలా రోజులు మన చుట్టూ మనకు ఆ వాక్యం ద్వారా ఎన్నో సూటిపోటి ప్రశ్నలు వేస్తుంటాడు. మనము ఆ ప్రశ్నలకు బదులుగా ఏమిస్తున్నామో ఈ ఉదయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆమె ఒక చక్కని మాట, నాకు పెనిమిటి లేడు అని చెప్పింది, కానీ యేసుప్రభుకు తెలియదా ఆమెకు పెనిమిటి లేరురా, ఆమె జీవితం ఏంది అని యేసుప్రభుకు తెలియదా? తెలుసు. ఆయన అడుగుతున్నాడు. అడిగినప్పుడు ఆమె సమాధానం చాలా సరిగా ఉంది. తన జీవితంలో ఏమైతే ఉందో అది యేసుప్రభు ఆమె నోటి నుంచి తెలుసుకోవాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు. మన జీవితంలో కూడా మనం ఏడ పడిపోయినామో, ఏడ జారిపోయినామో, ఏడ తప్పిపోతున్నామో, ఏడ పాపాన్ని దాచుకొని తిరుగుతున్నామో, మనుషులకు ఎవరికి తెలియక, భార్యకు తెలియక, భర్తకు తెలియకుండా, పిల్లలకు తెలియకుండా, సేవకులకు తెలియకుండా, తల్లిదండ్రులకు తెలియకుండా, సంఘ పెద్దలకు తెలియకుండా, సంఘానికి తెలియకుండా మనం ఏడైతే మన ప్రవర్తన అతిక్రమమైన ప్రవర్తన చేస్తున్నామో, దేవునికి ఆయాసకరమైన జీవితం చేస్తున్నాం, అది బయటకు తీసుకొని వస్తాడు యేసుప్రభు. అనేక వాక్యాలు విన్నప్పుడు, వాక్యం చదివినప్పుడు, అది బయటకు తీసుకొని వచ్చినప్పుడు అక్కడ ఆగి మనం పశ్చాత్తాపడి క్షమాపణ కోరాలి. క్షమాపణ కోరితే మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది, అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతుంది. ఈ స్త్రీ యొక్క జీవితం మనం చూడగలిగితే, ఆమెకు యేసుప్రభు మాట్లాడిన మాట, నాకు పెనిమిటి లేడగానే నీకు 5 ఉండే అని చెప్పినాడు. ఒక స్త్రీతోటి నీకు 5 మంది భర్తలతో, 5 మంది పురుషులతో సంబంధం ఉంది అంటే ఏ స్త్రీ ఒప్పుకోదు. కానీ యేసు ప్రభు అంత సున్నితంగా మాట్లాడే ప్రేమమయుడైన, ఆమెను రక్షిద్దామని ఉద్దేశం కలిగినాడు. ఆ మాట అన్నప్పుడు ఆమెకు బాధపడాలి. మనం కూడా చాలాసార్లు ఏదన్నా మనం చేసిన దొంగతనం బయటపడ్డప్పుడు మనము ఎంత గర్కుగా మాట్లాడతాం. కానీ ఆమె సున్నితంగా రక్షింపబడడానికి ఇష్టపడింది. ఈ ఉదయమున మనం కూడా రక్షణలో కొనసాగాలంటే ప్రభు మనతో సూటిగా ఏదైతే తప్పును చూపిస్తాడో దాన్ని విడిచిపెట్టుకోవాలి. ఈమె ఏం చెప్పింది? ఆ కుండ విడిచిపెట్టి ఆ ఊరిలోనికి వెళ్ళింది. నేను చేసినవని, ఒక స్త్రీ పురుషుడు ఎక్కడైతే శరీర సంబంధం కలిగి ఉంటారో అది రహస్యంగా ఎవరు కనబడకుండా ఉంటుంది.
అయితే యేసు ప్రభు అన్ని చూస్తాడు కాబట్టి 5 మందితో సంబంధం ఉంది అని చెప్పినాడు. చెప్తే ఈమె అప్పటి వరకు దాచుకున్న ఆ శరీర సంబంధమైన జీవితాన్ని ఊరిలోనికి వెళ్ళి, నేను చేసినవని నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరు వారందరికీ ఆ సమరయులలో ప్రకటన చేస్తూ వచ్చింది. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, మన పాపాన్ని దాచుకున్నప్పుడు ఎవరికి సువార్త చెప్పిన ప్రయోజనం లేదు. మన జీవితము యేసు ప్రభు ఎదుట, సమాజం ఎదుట బయటకు తీసుకొని వస్తే అనేకులకు, అందుకే ఇక్కడ ఒక మాట రాసింది ఏమనంటే 39వ వచనంలో, నేను చేసినవని నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటలను బట్టి ఆ ఊరిలో సమరయుల్లో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి అని. ఎంత గొప్ప సంగతి! ఒక స్త్రీ యొక్క నిజస్థితి ఆ ఊరిని మార్చింది. మన యొక్క నిజస్థితి లేక మన ఊరు, మన సంఘంలో అనేకులు వెనుకబడిపోతున్నారు. ఈ ఉదయం మనం సరి చేసుకుందాం. ఆ స్త్రీ వలె నమ్మకంగా జీవిద్దాం. దేవుడి మాట దీవించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రం. సమరయ స్త్రీ వలె మా జీవితం కూడా నీ ఎదుట యథార్థంగా ఒప్పుకొని విడిచిపెట్టి, పాపం విడిచిపెట్టి, రక్షణలో, నిత్య జీవంలో, నీ సిలువలో కార్చిన రక్తమును మేము ప్రోక్షించుకొని విశ్వాసయాత్రలు కొనసాగట కృపనీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.